ఓం నమో భగవతే శ్రీరమణాయ. సుఖయోగేంద్రుడు. ప్రశ్న: అత్యాశ్రములకు ఆస్తి ఉండవచ్చునా? మహర్షి: వారికి ఎటువంటి నిషేధము లేదు, వారికిచ్చ వచ్చింది చేయవచ్చును. సుకుడు పెండ్లి అయి బిడ్డలను కన్నాడని ఉన్నది. శ్రీరామునితో విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. వేద పరిష్కర్త, పురాణకర్త అయిన వ్యాసభగవానుని ఏకైక పుత్రుడు సుఖబ్రహ్మ. అతడు బాల్యంలోనే చాంచల్య దోషం లేని తన పవిత్ర బుద్ధి చేత నీవలిని లోకం యొక్క నిస్సారత్వమును, మాయా ప్రభావమును క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నాడు. మాయ ఆవిర్భావాన్ని తెలియగోరి విచారించినంతలో అతని మనసు కలవరమునకు గురైంది. మహామేరువుపై తపంలో ఉన్న తండ్రిని చేరి తన సందేహములను వ్యక్తపరిచాడు. హరి అవతారమైన అతడు తగిన ప్రత్యుత్తరములు ఇచ్చినా సుకుడు సమాధానపడలేదు. పెరటి చెట్టు వైద్యమునకు పనికిరాదనేది సామెత. కుమారుని వాలకం చూసి, తండ్రి, నీకింకా శంక పోకుంటే విదేహరాజైన జనకుని ఆశ్రయించు, శుభం భూయాత్ అంటూ ఆశీర్వదించాడు. సుకుడు అధిక ప్రయాసతో జనకుని రాజ్యం చేరి ఆయన అంతఃపుర ద్వారం వద్ద నిలిచాడు. సేవకులు అతని ఆగమనాన్ని రాజుకు నివేదించారు. జనకుడు సుఖయోగి మనోనిశ్చలత పరీక్షించదలిచాడు. అతడికి 7 రోజుల పాటు ద్వార ప్రవేశానికి అనుమతినీయలేదు. మునిబాలకుడు ఏమాత్రం సహనం కోల్పోలేదు, ప్రసన్నతను వీడలేదు. తరువాత రాజపరివారం అతనిని సకల లాంఛనాలతో ఒక బంగారు భవంతికి తీసుకువెళ్ళి అక్కడ ఒక మహారాజుకు చేయు అతిథి మర్యాదలను చేశారు. అందమైన స్త్రీ పురుషులు నృత్య గానాదికాలతో అతనిని రంజింపచేయబోయారు. ఈ రాజ మర్యాదలకు పొంగిపోలేదు. ఆ 7 రోజుల నిర్లక్ష్యానికి అతడు కుంగలేదు. దుఃఖేష్వనుమిగ్నమః సుఖేషు విగతస్పృహ అన్న గీతావాక్యము ఇతనికి చక్కగా సరిపోయింది. సుఖయోగీశ్వరుని నిర్వికారతకు ముగ్ధుడైన జనకుడు అతనిని షోడశ ఉపచారములతో పూజించి అతని వంశ పరంపరను కీర్తించి ఇలా అన్నాడు. బ్రహ్మర్షి, అత్యుత్తమైన దానిని సాధించిన తమరు ఇలా విచ్చేయడం నా భాగ్యం. మీకేమి చేయగలనో అనుజ్ఞనీయండి. సుకుడు తన పూర్వపు సందేహాన్ని ఆయనను అడిగాడు. మాయ ఎలా పుట్టింది? దాని నివృత్తికి మార్గమేమి? అప్పుడు జనక మహారాజు వ్యాసుడు వివరించినట్లే సమాధానమిచ్చాడు. సుకుడు ఆ విధంగా తన తండ్రి కూడా సెలవిచ్చాడని, తన సంశయము తీరలేదని అన్నాడు. జనకుడిలా ప్రబోధం చేశాడు. బాహ్య వస్తువుల యందు ఆశను పూర్తిగా వదిలిన నీవు బ్రహ్మమువే నిస్సంశయంగా. నీ తండ్రి చెప్పినది, నేను గ్రహించినది, నీవు విచారించినది ఒక్కటే. అది ఆత్మజ్ఞానం. నిరాశయే దానికి గీటురాయి. అయితే మాయ యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలియగోరుతున్నావు. నీ మనసులో అది విక్షేపం కలిగించి నిన్నింత దూరం తీసుకువచ్చింది. ఆ సంకల్పం కూడా మాయాజనితమే. ఆత్మను తప్ప ఇతరమును తెలియకోరుట నిశ్చయంగా మాయయే. అట్టి సంకల్పం ఆత్మ యొక్క శక్తి చేతనే తెలియగోరుట, తెలియుట మరేదైనా చేయగలిగేది. కానీ ఆ ప్రయత్నంలో ఆత్మ మరుగున పడి విషవలయము లాంటి విషయ పరిజ్ఞానములో నిమగ్నమవుతోంది. కాబట్టి మాయను తెలియగోరు ఆ ఒక్క సంకల్పాన్ని కూడా చక్కగా విచారించి పరిత్యజించి పూర్ణ తూష్ణీం స్థితిని తిరిగి పొందుము. అది విన్న సుకునికి పూర్ణ మౌనం ఆవేశించి సంకల్పరహితుడు, సర్వసంతృప్తుడు అయ్యాడు. మహాత్ముడైన జనకుని ద్వారా తన తండ్రి ఔన్నత్యాన్ని తెలుసుకున్నాడు. ఇలా సుఖబ్రహ్మ యొక్క వృత్తాంతాన్ని వినిపించిన విశ్వామిత్ర ఋషి వశిష్ఠునితో బ్రహ్మదేవుడు తామిద్దరికీ వర్ణించిన ఆత్మజ్ఞాన కథలను శ్రీరామునికి తెలుపమన్నాడు. హరే రమణ.